पश्चिमसागराभ्यां मध्यप्रदेशे राखी मिलेगिरी पर्वतयोर्मध्ये प्रतान्तसागरे क्षीरेण प्रक्षाल्य కంటే 100 రెట్లు ఎక్కువ వస్తుంది. చెప్పాలి ఏంటి మా యాదగిరి దేవస్థానంలో నిజమైన సేవకుడు అయినటువంటి కామిని వెంకటాచార్య స్వామి వారి మంగళాచార్య స్వామి వనవాళ్ళ మహాముని యొక్క వంశంలో అవతరించి భక్తులతో కానీ ఆళ్వార్ పరంపరను కొనసాగించుతున్నటువంటి చించాపున కోమటం రంగాచార్య ఫిస్కో మహానగరంలో కాలన్ కౌంటీ కాలేజీ నందు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క కళ్యాణాన్ని చాలా వైభవంగా భక్తులందరి యొక్క సమక్షంలో జరుపుకోవటం చాలా ఆనందకరంగా ఉంది. అంతేకాకుండా ఏ కార్యక్రమం మనం తలపెట్టినా కూడా ఈ ఫిస్కో నగరవాసులు, ఈ డ్యాలస్ నగరవాసులు అందరూ కూడా విశేషంగా సహకరిస్తూ ధనరూపేణ, ఆ విధంగానే వస్తురూపేణ శక్త్యానుసారం వారు సహాయం చేస్తూ మాకు చాలా విశేషంగా సహకరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ రోజున ఈ కళ్యాణ మహోత్సవానికి యాదాద్రి నుండి అర్చకులు, ఆ విధంగానే ఆ యొక్క ప్రసాదములు, వస్త్రములు, ఆ విధంగానే దేవాదాయ శాఖ అధికారులు, ఈవో గారు, జేఈఓ గారు వీరందరూ కూడా ఎంతో శ్రమ కూర్చి మా డ్యాలస్ వరకు వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని దగ్గరుండి వారు జరిపించటం, దీనికి ఈ డ్యాలస్ నగరంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఆర్గనైజేషన్స్ వారు కూడా మాకు సహాయాన్ని అందించడం, తానా వారు, నాటా వారు, నెట్స్ వారు, టెంటెక్స్ వారు, ఆ విధంగానే ఆటా వారు
ఆ విధంగానే టాటా వారు, డాటా వారు, టీడీఎఫ్, టీప్యాడ్, ఎస్డిఎఫ్, జిహెచ్ఎఫ్, అంతేకాకుండా జిహెచ్హెచ్ఎఫ్ఏ కాకుండా జెట్, జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారు, వీరందరూ కూడా వారి వంతు సహకారంగా సహాయం చేస్తూ మన దేవాలయం తొందరగా నిర్మాణం అవ్వటానికే వారంతా వారు సహకారం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క యాదాద్రి కళ్యాణం జరిపించడానికి తెలంగాణ ప్రభుత్వం వారు కె చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మంత్రివర్యులు శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి గారు, ఆ విధంగానే దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీమతి గీతా గారు, అంతేకాకుండా జేఈఓ భాస్కర్ గారు, ఈ దేవాలయ చైర్మన్ గారు, వీరందరూ కూడా మాకు చాలా సహకారాన్ని అందించారు. ఏ విధమైన ఇబ్బంది పెట్టకుండా వారు మాకు ఏ విధంగా కుదిరితే ఆ విధంగానే వారు ఇక్కడ నివసిస్తూ మా అందరికీ కూడా చాలా సహాయాన్ని అందిస్తున్నారు. వీరందరికీ ఈ డేలస్ వాసుల తరపున మరొక్కసారి తెలంగాణ ప్రభుత్వానికి, అలాగే ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే మాకు మీడియా విధంగా కూడా చాలా సహకరిస్తున్నటువంటి ఎన్టీవీ వారికి, లైవ్ ప్రసారం చేసినటువంటి ప్రత్యక్ష ప్రసారం చేసిన భక్తి టీవీ వారికి కూడా మా హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్రిస్కో తరఫున నేను ఆ యొక్క దేవాలయ ఫౌండర్ ట్రస్టీగా ఒక్కసారి మరలా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఈరోజు ఎంతో శుభదినం. ఫ్రిస్కో, యుఎస్ఏ ఫ్రిస్కో సిటీలో మనం ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరిపించాము. యాదగిరిగుట్ట నుంచి యాదాద్రి నుంచి మన విగ్రహాలు, మన ప్రీస్టులు అందరూ ఇక్కడికి విచ్చేసి ఈ కళ్యాణాన్ని చాలా వైభవంగా జరిపించారు. హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్రిస్కో ఆధ్వర్యంలో ఇది జరిగింది. దిస్ ఈజ్ వెరీ ఆస్పీషియస్ డే. ఇలాంటి కార్యక్రమాన్ని మనం ఇండియాలో ఒకవేళ తిలకించాలంటే చాలా కష్టం. కానీ ఇక్కడికి మన ఈఓ గీత గారు, జేఈఓ భాస్కర్ గారు వీరందరూ విచ్చేసి మాకు ఈ సదవకాశాన్ని కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫ్రిస్కో టెక్సస్లో ఈరోజు నరసింహస్వామి కళ్యాణం జరిగింది. దీనికి యాదగిరిగుట్ట నుంచి డైరెక్ట్గా విగ్రహాలు ఇక్కడ తెప్పించారు. ఇలాంటి ఉత్సవం చేసుకోవడానికి ఈ ఫ్రిస్కో వాసులు ఎంతో పుణ్యం చేసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే నభూతో నా భవిష్యత్తు లాగా ఈ కళ్యాణం జరిగింది. ఆ దేవుడే సాక్షాత్తు మా దగ్గరికి వచ్చి తన కళ్యాణం చూపించాలని చెప్పి మాకు చేశాడు. ఇందుకు మేము చాలా సంతోషిస్తున్నాం, ఎంతో పుణ్యం చేసుకున్నట్లుగా భావిస్తున్నాము. డెవలప్మెంట్ కోసం కేసీఆర్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఆ సందర్భంగా మెయిన్ దేవాలయాన్ని మూసివేసి చిన్న దేవాలయానికి విగ్రహాలు మార్చిన నేపథ్యంలో కేసీఆర్ గారు, ఇంద్రకరణ్ రెడ్డి గారు ఈ విగ్రహాలని యుఎస్ఏకి పంపించి అక్కడ వివాహాన్ని జరపాలని నిశ్చయించటం, అందుకు మాకు అవకాశం కలగటం మేము చాలా సంతోషిస్తున్నాము. ఇప్పుడు మొదటి ఫేజ్ 1 ఒకటి నడుస్తుందండి. దీంట్లో ఒక టెంపరీ టెంపుల్ ఒక 2000 చదరపు అడుగులతో నిర్మిస్తున్నాము. దీనికి మాకు మొదటి విడతగా 8 లక్షలు అంటే $800,000 అవసరమవుతాయి. దీనికోసం దాతలు మాకు సహాయం చేసినట్లయితే మేము నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ టెంపుల్ని డెవలప్ చేసి నెక్స్ట్ ఇయర్ మనకి శ్రీ వెంకటేశ్వర కళ్యాణం చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు మాకు అనుమతి ఇచ్చున్నారు హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్రిస్కోకి. దాన్ని నెక్స్ట్ ఇయర్ 2017 మార్చి ఏప్రిల్లో జరపడానికి మేము నిశ్చయించుకున్నాము. యాదాద్రి నుంచి వచ్చిన విగ్రహాలతోటి కళ్యాణం జరుపుకోవటం కానీ ఇక్కడ ఉన్న భక్తులందరినీ చూస్తే ఇండియా మిస్ అయినట్టుగా ఏ విధంగా లేదు. మా అదృష్టంగా భావించి మా కుటుంబ సభ్యుల అందరితోటి చేసుకోవటము ఒక అదృష్టంగా భావిస్తున్నాము. యాదగిరికి పోలేకున్నా మన దగ్గరికి వచ్చాడు కాబట్టి ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాము. మేము కూడా ఇండియాలో ఉన్నా కానీ డాలర్స్కు వచ్చి నరసింహస్వామి కళ్యాణం చూసాము, ధన్యులమయ్యాము. చాలా సంతోషమైంది. మా బాబులు ఇక్కడ ఉండడం, నేను రావటం జరిగింది. దండలు
అయ్యా లేదు సార్, మీరు చక్కగా ప్రతి సంవత్సరం వస్తూ మాకు చాలా సంతోషాన్ని కలిగించారు. రాజీ చూడండి సార్. ఇటు వచ్చేయండి.